రైట్, ముందుగా యనమల భాస్కర్ గారితో మాట్లాడదాం, జనసేన పార్టీ నాయకులు. భాస్కర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ అండి మీకు, అలాగే ప్యానల్ సభ్యులకి, శ్రీధర్ రెడ్డి గారికి కానీ విద్యాసాగర్కి కానీ గుడ్ ఈవినింగ్ అండి. రోజు మనం చర్చించే అంశాలు వేరు, ఈరోజు చర్చించే అంశం వేరు. ఎందుకంటే ఎప్పుడు పొలిటికల్ గొడవలు, పంచాయతీలు, బూతు పురాణాలు, ఈ సోషల్ మీడియా కేసులు, అదేవిధంగా ఈ మాఫియా డ్రగ్ ఇవన్నీ. సో ఈరోజు ప్రత్యేకంగా ఏదో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వారు అధికారికంగా హాజరైనటువంటి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ సంబంధించి విద్యార్థులు ఏ విధంగా ఉండాలి, వారిని ఏ విధంగా భావి భారత పౌరులుగా రూపొందించాలి, పాఠశాలలు ఏ విధంగా నడవాలి, ప్రభుత్వాలు ఏ విధంగా సహకారం అందించాలనేటువంటివి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా వేరువేరు కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. సో అంటే 1999 2000 లోపు జనరేషన్ ఒక రకంగా ఉంటే 2010 లోపు జనరేషన్ ఒక రకంగా ఉంది, 2015 లోపు ఒక రకంగా ఉంది, 2015 నుంచి 20 ఒక రకంగా ఉంది, 20 నుంచి ఇప్పుడు కొత్త పోకడలు పోతా ఉంది యువత. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లోడు కూడా ఉదయాన్నే లేస్తే చేతిలో ఇలా స్మార్ట్ ఫోన్ పట్టుకొని అతను ఈ విధంగా చేతితోటి బ్రౌజ్ చేసుకుంటా, అంటే అతనికి తెలియదు కూడా ఆ యూట్యూబ్ ఏదో పేరెంట్స్ చేతికి ఇచ్చేస్తే, ఎందుకంటే అందరూ మెజారిటీ ఈరోజు చదువుకున్న వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు కాబట్టి పిల్లల్ని ఆడించలేక, లేకపోతే కుటుంబాలకు దూరంగా ఉండి, అంటే పాత రోజుల్లో మన ఏజ్ అప్పుడు గ్రాండ్ మదర్స్ వాళ్ళు పెంచేవారు. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, తీసుకెళ్ళి డే కేర్లో పడేయటం, లేకపోతే తల్లిదండ్రులు పిల్లలకి ఒక స్మార్ట్ ఫోన్ ఇవ్వటం. సో వీటి వల్ల జరిగేటువంటి అనర్థాలు ఈరోజు చర్చకి వచ్చాయి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చర్చకి వచ్చాయి. సో వారు కూడా చర్చించారు విద్యార్థులతోటి, వారి తల్లిదండ్రులతోటి. సో భవిష్యత్తులో ఏ విధంగా విద్యార్థుల్ని మనం తీర్చిదిద్దాలి, వారికి ఏ విధమైనటువంటి అవకాశాలు కల్పించే విధంగా ఈ ప్రభుత్వాలు ముందుకు వెళ్ళాలి? భాస్కర్ గారు, ఇది మంచి ప్రశ్న అండి. ఈరోజు మనం డిబేట్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ అనేది చాలా గుడ్ ఇనిషియేటివ్. ఎందుకంటే రేపటి భవిష్యత్తే పిల్లలు, వాళ్ళని మనం మానిటర్ చేయడం, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడం మన బాధ్యత. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పర్యటించడం, వాళ్ళు చూజ్ చేసుకోవడానికి గ్రంథాలయాలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా కడప జిల్లా అని చెప్పి ప్రథమంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చర్చించడం చాలా సంతోషం. ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఆ పిల్లలతో కమ్యూనికేట్ చేయడం, టీచర్స్తో మాట్లాడడం, వాళ్ళ ఇన్నోవేటివ్ ఐడియాస్ని కూడా ఆయన దగ్గరగా పరిశీలించడం, ఇవన్నీ గుడ్ ఇనిషియేటివ్ అండి. ఇప్పుడు మనం ఏదైనా కూడా విద్యారంగంలో ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. అవును, మనం వీలైనంత వరకు వాళ్ళకి టీచర్స్ని మనం స్కిల్స్ అప్గ్రేడ్ చేయడం కానీ, టెక్నాలజీని యూసేజ్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, మనం ఒక టెక్నికల్ సపోర్ట్ టీంని కూడా హైర్ చేసుకోవడానికి ముందున్నామని కూడా కొన్ని సందర్భాల్లో నేను కళ్యాణ్ గారిని కలిసినప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. ఆయన ఉద్దేశం అంతా యువత బాగుండాలి, యువతతోనే రేపటి భవిష్యత్తు ఉంటుందని గట్టిగా ఆయన నమ్ముతున్నారు, మనం కూడా నమ్మాలి. పక్కదారి పడుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ టైం దొరికినప్పుడు కానీ, మీరు అన్నట్టు మొబైల్ ఆపరేట్ చేయడంలో కానీ, డ్రగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అవగాహన క్రియేట్ చేయాలి. ఇలాంటివి ఈరోజు మనం చర్చించడానికి చాలా సంతోషంగా ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కళ్యాణ్ గారు కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి క్యాంటీన్ రెనోవేషన్కి కూడా మీరు చూస్తే నా సొంత నిధులతో నేను ఇస్తాను, అది ఎంత అమౌంట్ అయినా పర్వాలేదు అనడం, దాన్ని మాత్రం మనం అప్రిషియేట్ చేయాలి. ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎవరు అనలేదు. మేము గవర్నమెంట్ లో చర్చిస్తాం, మాట్లాడతాం అనడమే, నా సొంత నిధులతో చేస్తాం అనడం, ట్రస్ట్ నుంచే ఏదో అన్నట్టున్నారు, ట్రస్ట్ నుంచి సొంత డబ్బులు. ఎందుకంటే గవర్నమెంట్ లో మళ్ళీ వెళ్ళి ఆ అప్రూవల్ తీసుకొని ఆ డిస్కషన్ ఇనిషియేట్ అయితే జరుగుతుంది, కానీ మేబీ డిలే అవ్వచ్చు కదా, అది కూడా అవ్వకూడదు, ఇమీడియట్గా రిజల్ట్ ఉండాలనే ఒక ఆలోచన. లాస్ట్ టైం మీరు చూస్తే మైసూరుపల్లిలో కూడా ఆట స్థలం గురించి కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యాడు. అక్కడే వెళ్ళారు ఆయన, ఆన్ ద స్పాట్లో మా స్కూల్స్కి పిల్లలకి ఆట స్థలం లేదనడం, ఆయన రియాక్ట్ అవ్వడం మనం చూసాం, సొంత నిధులు ఇవ్వడం చూసాం. అలాగే ఇక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఆయన దృష్టికి తీసుకురావడం, ఇక్కడ క్యాంటీన్ రినోవేషన్స్కి ఫండ్స్ తక్కువ ఉన్నాయి, హైజీనిక్గా ఉంటే బాగుంటుందని ఆయన సూచించడం, ఈయన ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం రియల్లీ హ్యాపీ అండి. ఎందుకంటే అది గుడ్ ఇనిషియేటివ్, అప్రిషియేట్ చేయాలి. ఇంకోటి సార్, ఇంకో మాట అన్నారు, చెప్పండి. ఇక్కడి నుంచి 2 ముఖ్యమంత్రులు అయ్యారు, ఇక్కడ సమస్యలు అన్నీ తీరిపోయి ఉంటాయి అనుకున్నాను, కానీ సమస్యలు అలాగే ఉన్నాయని అంటే ఏంటి సార్, ఎవరిని ఉద్దేశించి? అక్కడ మనం ఇద్దరే అనుకుంటున్నారు కానీ ముగ్గురు అనుకోవాలి మనం. ఒకటి కడప జిల్లాలో 2 సీఎంలు, 1 డిప్యూటీ సీఎం.
ఓకే, ఆ ప్రాంతం నుంచి డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు, అంజద్ బాషా గారు. అంజద్ బాషా. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఆయన లాస్ట్ యాక్చువల్గా ముగ్గురు అనుకోవాలి మనం, ఎందుకంటే ముగ్గురు సీఎంలు అంటే ఇద్దరు సీఎంలు, ఒకరు డిప్యూటీ సీఎం. ఆ జిల్లా ఎప్పుడైనా కూడా సీఎం ఉన్న జిల్లా చాలా గొప్పగా డెవలప్ అవుతుంది అని అనుకుంటారు. ఆ క్రమంలో మాధవిరెడ్డి గారు మంచినీటి వసతి సరిగా లేదు, ఇద్దరు సీఎంలు ఉన్నా కూడా అలాంటి పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. మినిమం ఫెసిలిటీస్ పిల్లలకు కావచ్చు, ఆ ప్రాంతానికి కావచ్చు, వాటర్ అనేది ఆర్ఓ ప్లాంట్స్ అనేది, దానికి 45 crores వెచ్చించారు. పెద్ద అమౌంట్ అది. ఇంకా కావాలంటే కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మీరు వెనుకబడిన ప్రాంతం కాదు ఇది, దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవాలి. దాంట్లో ఫెయిల్ అయ్యారే తప్ప వేరేదేం కాదు. మీరు డెఫినెట్లీగా మేము ఆర్ఓ ప్లాంట్స్ విషయంలో కావచ్చు, ఇక్కడ స్కూల్స్ విషయంలో కావచ్చు, ఆ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, వీలైనంత వరకు పిల్లలకి మేము ఫెసిలిటేట్ చేస్తామని చెప్పడం జరిగింది. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి